కోసం మస్తు ముచ్చలు పట్టుకొచ్చిన దబ్బున ఎప్పుకోలే. చలో పాండ్రి, ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ముచ్చట్లు షురు. గుంపు మేస్త్రి నవ్వత్తందా నొల్లా. ఇంతకు మన రాష్ట్రంలోనే పెద్ద గుంపు మేస్త్రి ఎవలు 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 ఇంకెవలు? మన రేవంత్ సారు. గుంపు మేస్త్రీలకే బ్రాండ్ అంబాసిడర్ మన రేవంత్ అన్న. ఏందో లాగా అట్లా చూస్తురు. పుసుక్కురా గంత మాట అన్నది ఏంది అని పరిశాన్ అవుతుర్రా. అయినా నేను పెద్ద గుంపు మేస్త్రి అని చెప్పుకున్నదే మన రేవంత్ సారాయే. మరి సారు వారే గర్వంగా చెప్పుకున్నందుకు నేను కూడా సగర్వంగా సార్ను ఒక్కసారన్నా అట్లా పిలవాలన్నా అద్దా, లేకుంటే మళ్ళీ సార్ ఫీల్ కాడా? చూసినవా నా పేరు మర్చిపోతురు, కమస్కం గుంపు మేస్త్రి అన్న పిలుస్తలేరు అని నారాజు అయితే ఎట్లా? అందుకే అట్లా యాదగిరి ఇచ్చిన. ఇంతకు ఈ గుంపు మేస్త్రి ముచ్చటేందయ్యా అంటే, ఏ మాట కామాటేనోల్లా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు నేను గుంపు మేస్త్రిని, నేను అందరినీ నడిపిస్తా, పనులు చేయిస్తా అని చెప్పుకుంటాడు కదా. సార్ను ఇప్పటికే ముఖ్యమంత్రి లెక్క ఎవ్వరు చూస్తలేనని పేరు పోయింది. ఇక ఇప్పుడు గుంపు మేస్త్రి సీటు నుంచి కూడా దిగిపోతుండా ఏంది అనిపిస్తుందోలా. ఎందుకంటే రేవంత్ సార్ను ఏమని అడిగితే చాలు, నాకు ఎక్కువ ఏం తెలియదని కడుమూల మీద నూకుతుంటాడు. మొన్న శ్రీశైలం సొరంగం కాడికి పోయినప్పుడు విలేకరులు ఏదో ప్రశ్న ఎత్తే సార్ ఏమన్నాడంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకంటే ఎక్స్పర్ట్, నేను వచ్చుంటే కూడా ఈ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలను నేను పూల్ చేయలేకపోతుంటే, ఇన్ని ఏజెన్సీలను పిలవాలన్న ఆలోచన కూడా నాకు రాకపోతుండే. ఇన్నారా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్తాడు అంటుండు. అంతకు ముందేమో ఇంకా దేని గురించి అడిగితే బట్టన్న పేరు చెప్తుండు. మా ప్రభుత్వం పడిపోయిన తర్వాతనే అటు రేవంత్ రెడ్డి గానే పూర్తిగా లొంగిపోతున్నారు. సింగరేణి గనులు కేటాయించే ప్రమాదం ఉంది. సింగరేణి కూడా ప్రైవేటీకరణ కాబోతున్నారు. వీటన్నిటి విషయంలో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు. వారు మాట్లాడతారు. ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తాయి. ఈరోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న, రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్నా. దానికంటే ముందేమో కోమటిరెడ్డి సార్కి అంతా తెలుసు అనబట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, ఏది అడిగినా వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు అంటాడేందోలా. అంటే గుంపు మేస్త్రి అవతారం సాధించిండా ఏంది? గిట్లనే అనుకుంటురు. అవు రేవంత్ సారు, ఇప్పుడు నిన్ను అందరు ఎట్లా చూస్తురు సారు? మీ తండ్లాటేంది సారు? రేవంత్ రెడ్డిని విలన్ చేస్తుంది. వద్దన్నటోడు ఎట్లా వద్దన్నాడు వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్ గా చూసినాక ఇది ఎట్లా ముందల పడుతుంది మీరు చెప్పురు నాకు. విలన్ పనులు చేస్తే విలన్ లెక్క చూస్తారు గాని ఉత్తపచ్చగా ఎందుకు చూస్తారు సారు? అనుకునేటోళ్ళు అనుకోనే సారు, మనసులో పెట్టుకొని బెంగటిల్ల కూర దయచేసి. అవుగాని సీఎం అయిన కాడికెళ్ళి ప్రతి ఒక్కరు మీ పేరు మర్చిపోతుర్రు, రైతులు మీ మీద గరం అవుతుర్రు. మరి అట్లా అయినప్పుడు మీకేమనిపిస్తుంది సారు? రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఆ వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఉండదా? ఇన్నారులా సారు చెప్పుకుంటుండు, నేను ముఖ్యమంత్రిని, నాదొక హోదా, గౌరవం ఇయ్యుర్రి అని. జరా గౌరవం అంటే ఇయ్యుర్రి. సారు మరీ అడుగుతుండు. గట్లా అడిగినప్పుడు అన్ని ఇవ్వకుంటే ఎట్లా? రేవంత్ సారు, మీరు ముఖ్యమంత్రి, నేను గౌరవం ఇస్తున్నా, ఓకేనా సార్? దిల్ ఖుషా సార్? గిట్లనే మతల బంప బుద్ధి అవుతుందట జనాలకు. ఒక్కైకే పాన్ బనారస్ వాలా, కుల్ జాయ్ బంద్ అకల్ కా తాలా. ఒక్కైకే పాన్ బనారస్ వాలా, కుల్ జాయ్ బంద్ అకల్ కా దాలా. డాన్ సినిమా అమితాబ్ బచ్చను దౌడపుంట కలకత్తా పానేసుకొని తుప్పర ఊంచుకుంటా పాట పాడుకుంటా డాన్సులు చేస్తాడు. అప్పట్లో జనాలు బాగా ఊగిపోయారు కదా. కానీ అదేందోనోళ్ళ ఈ పాన్ పరాగులు గుట్కాలు తింటే ఏమవుతుందో నాకు తెలియదు. పస్స నమ్ములుతుంటారు, తుప్పు ఉంచుతుంటారు. మొన్న నేను సినిమాకు పోతే కూడా ఎనుకోడెవడో గుట్కా తినుకుంటూ ఉంచుడు. ఈ తుప్పర్లు ముంగటు నోని మీద పడితే ఫుల్లు లొల్లి. సినిమా చూడకుండా అయింది నాకైతే. ఇప్పుడు ఈ పాన్ పరాగుల ముచ్చట ఎందుకు తీసిన అంటే, సినిమా టాకీస్లలోనే కాదోళ్ళా, సాక్షాత్తు అసెంబ్లీలనే గుట్కాలు తినుకుంటూ ఉంచుతురాట. మరి ఎవలా గుట్క రాయలు, ఏందా కథ అరుచుకుందాం రారీ చెప్పనా?
అద్మానం పాడుగాను ఏందోలా రాను రాను అసెంబ్లీ పార్లమెంటు అంటే విలువ లేకుంటేనే అవుతుంది. ఇగో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఇది. బడ్జెట్ మీటింగులు ఉన్నాయి. స్పీకర్ సార్ లోపలికి పోతుంటే ఆగో గల్మ కడగిట్లా కనబడ్డది. ఏందంటే ఎవలో గుట్కనో పాన్ పరాగో పసపస తిని అసెంబ్లీ హాల్ని ఉంచిరు. పెయింట్ కొట్టినట్టు చూడురు ఎట్లు మేసిరో. అసలు ఇది అసెంబ్లీనా లేకుంటే ఇంకేమన్నా అట్లా పాన్ పరాగ్ తిని ఉంచింది కూడా ఒక ఎమ్మెల్యేనేనట. సీసీటీవీలో కూడా పట్టది. ఇక స్పీకర్ సారు ఎమ్మెల్యేల మీద గరమైండు. ఎవరుంచిరో నాకు తెలుసు, వచ్చి చెంపలేసుకోవాలని చెప్పిండు కానీ ఎవ్వరు బయట వాళ్ళే. ఇక ఆనే ఉన్న అటెండర్ తోని స్పీకర్ సార్ దగ్గరుండి సాఫ్ చేయించిండు. అసలు నన్ను అడుగుతే అట్లా ఉంచిన వాళ్ళతోనే దుడిపియనుండే. అట్లయితేనే వాళ్ళకి బుద్ధచ్చు కావచ్చు. లేకుంటే ఎందువల్ల అసెంబ్లీ అంటే పవిత్రంగా చూసుకుంటాం. జనం గోసలు బయట పెట్టుకునే జాగా. జనాలు ఈళ్లను గెలిపిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతారు లీడర్లు. అసంటి జాగను పాన్ పరాగులు గుట్కలతోనే ఎమ్మెల్యేలే ఖరాబ్ చేసిరంటే ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేలు గొప్పోళ్ళు అంటే గొప్పోళ్ళు పోరి. అయితే మీకోటి చెప్పాలి, మా అన్నతోని నాకు దిమాగ్ ఖరాబ్ వల్ల పైసలు చేతులు లేనప్పుడు షెల్లా ఒక 2000 ఇయ్యవా, నా బంగారం కావు, నా తల్లివి కావు, నాకు జీతం వడుడుతోనే ఇస్తనే అని సతా ఇస్తాడోళ్ళ. మరి నా దగ్గర ఉన్నాయా లేవా ఇక ఆలోచించాడు. ఇక ఎంతైనా అన్న కదా ఎట్లనో వేసి మొన్న పైసలు వేసిన కథం. ఇక పైసలు వేసుడుతోనే మల్లె తీగకు పందిరి పోలే, మస్క సీకటిలో ఎన్నెల పోలే, నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లమ్మా అని పాటతోని నన్ను ఉబ్బిచ్చే ఉపాయం చేసిండు. కానీ ఈ ఇప్పుడు పక్కకు పెట్టన్నా, ఆ పైసలు అయితే జీతాలు పడంగానే ఇయ్యని నేను చెప్పేసిన. కానీ ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా అలుక్కున్నా గులుక్కున్నా అన్నా చెల్లెన్ల నడుమ మస్తు పాయిరం ఉంటుంది. వాళ్ళ చెల్లె సంతోషం కోసం అన్నలు ఏమన్నా చేయాలనుకుంటారు కదా. అగో అసోంటి అన్నే చెల్లె కోసం ఏం చేసిండో ఎరికేనా చూడరు మీరేగా. మన హనుమకొండ జిల్లా అయినవోళ్ళ ఒక పెళ్ళైతుందిలా. పెళ్లి పిల్లకు నాయన లేడు, పోయినేడాది కాలం చేసిండట. అన్నున్నాడు, దగ్గరుండి లగ్గం చేసిండు. ఇక చెల్లె పెళ్లికి ఆ అన్న ఏమి నామిచ్చిండో చూడాలి మీరు. సుషిరా నిలువెత్తు మనిషి విగ్రహము పెండ్లి పిల్లోల నాయనదే. పెండ్లిల నాయన లేని లోటు ఉండద్దని అన్ననే చెల్లె కోసం ఇట్లా విగ్రహం తయారు చేయించి ఈయన అమ్గిచ్చిండు. కాలం చేసిన మనిషి విగ్రహం పెళ్లి పందిళ్ళ కనబడుతోనే అందరి పానం కలుక్కుమన్నదుల్లా పెండ్లి పిల్లనైతే పట్టుకొని ఏడ్చింది. నిజంగా చెల్లె కోసం ఈ అన్న మర్చిపోలేని ఈనామిచ్చిండు కదా. కాదబ్బా, పెండ్లిళ్ళు చేసుకునేది ఎందుకు? కలకాలం కలిసి ఉండేది అందుకే కదా. వేద మంత్రాల సాక్షిగా సుట్టపోలు గవాయి ఉండంగా వాళ్ళకు మంచిగా బిర్యానీలు బగారన్నం పెట్టి మరి కలకాలం కలిసిమెలిసి ఉంటామని అందరి ముందు ఈమానం తింటారు. మరి అట్లా ఈమానం తిన్నప్పుడు ఉండాలా లేదా? అదేందో కానీ అసలు ఆలు మగలంటే పాము ముంగిసలు లెక్కనే అయిపోయారోళ్ళ. ఒకలంటే ఇంకొకలకు వరుడే లేదు, ఒకరి మాట ఇంకొకలకు నచ్చుడు లేదు, ఒకరు చేసిన పని ఇంకొకరు మెచ్చుడే లేదు. ఎందుకు ఇట్లా? ఒకరు కాకుంటే ఇంకొకరు సర్దుకపోతే ఏమవుతుంది? అగో గిట్లనే అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో గట్ల లేదు. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వేమైనా పొక్కిడికి వేసుకున్నావా అంటే అసలు నీకు ఇంట్లో తిండి పెట్టుడే దండు కానీ ఇటుకెళ్ళి ఇట్లా మాట అనుకునుడు, ఇంటినే నరకంగా చేసుకునుడు. సరే లొల్లులు జవడాలు ఏంట్లో లేవు కానీ జరసేపు లొల్లి పెట్టుకోవాలి, మళ్ళా కలిసి ఉండాలి. అంతేగాని సంపుకునుడు చచ్చిపోవడేంది ఈ నడమ బాగా అవుతున్నాయి. గదే చెప్తున్నా నేను. భర్త వేధింపులకు భార్య ఆత్మహత్య. భార్యతో పోరు పడలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. భార్యను చంపిన భర్త, సోదరులతో కలిసి భర్తను కడతేర్చిన భార్య. కూరలో ఉప్పే లేదని భార్య మీద గొడ్డలితో దాడి. పుచ్చిపోయిన బెండకాయలు తెచ్చిండని పెన్మిటి మీద గ్యాస్ నూనె పోసి అగ్గిపుల్ల గీకిన భార్య. ఇగో ఈ నడమ ఇటువంటి వార్తలు బగ్గ కనబడుతున్నాయి కదా అనోలా. సరే ఇల్లన్నప్పుడు మాట పట్టింపులు ఉంటాయి. ఆలు మగలన్నప్పుడు అలుగుడు గులుగుడు నీలుగుడు ఉండనే ఉంటాయి. ప్రతి ఇంట్లో నడిచి రామాయణమే ఇది. చిన్నగా షురు అయిన లొల్లి పెద్ద పంచద్దాక పోతుంది. బీపీలు లేస్తే ఆమె చీపురు కట్ట మర్రెత్తది. ఈయననేమో చేతికందిన కూరుసో కట్టెనో అందుకుంటాడు. బోళ్ళు బొచ్చలు భరతనాట్యం చేస్తాయి. దమ్ముకచ్చేదాకా ఒరుకునే కాడు కొరుకుంటారు. జరసేపటికి బీపీలు తగ్గుతాయి. అటెనకి ఎవరు మానాలో వాళ్ళుంటారు, మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు. ఉండాలే కూడా. కానీ చంపుకునేదాకా ఓడిందోళ్ళు. అసలు పెండ్లిళ్ళు వేసుకునేది ఒకరు చంపుకునేది అందుకేనా? ఒకరి మీద ఇంకొకరు పగలు పెట్టుకునేందుకేనా? తక్కువ వాడెత్తు. అసలు సాటి మనిషిని కొట్టుడే తప్పు. అందున సంపుడేంది అసలు? కలిసి కాపురం చేసిన వాళ్ళను చంపేదైనా ఎందుకు అత్తుంది కావచ్చు. అసలు చేతులు ఎట్లా అత్తన్నాయి?
అరే వీళ్ళ కోపాలు చేయబట్టి నడుమిట్ల ఇళ్ళ పుట్టిన పిల్లలు ఎంత ఆగమవుతారు గాయంత ఆలోచన చెయ్యరా? చిన్నపిల్లలకు తల్లో తండ్రో లేకుంటే వాళ్ళకి ఎంత హరిగోసా. అసలు పిల్లల ముందు ఆలుమగ లొల్లులే పెట్టుకోవద్దు. వాళ్ళు మస్తు నామోష అవుతుంటారు, భయపడుతుంటారు. వాళ్ళ మనసుకు తక్లీఫ్ అనిపిస్తుంది. అసంటిది గిట్ల సంపుడిందోళ్ళ మార్కెట్కు పోయి మిర్చి బజ్జీలు తినచ్చినంత అల్కగా ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటురు. సరే ఇల్లు అంటే నరకం లెక్క కొడుతుందా? ఇక కలిసి కాపురం చేసుడు కాని పని అనుకుంటే సప్పు చేకి ఎవరితో వాళ్ళు చూసుకోవాలి అనద్దు. కానీ ఇడుపు కాయిదాలు ఇచ్చేది కోర్టులు కూడా ఉండనే ఉండే. మాట కటువుగా ఉన్నా మంచిదే, చంపుకునే దానికంటే కూడా గిట్ల వేరుపడ్డు నయ్యమే కదా. ఏం చంపుకున్నాడో ఏమో పోరి, నాకైతే భయమే అవుతుంది. ఓష్ని ఆలు మగలంటే పాలు నీళ్ళక చక్కెర చాపతి లెక్క ఒకరి కోసం ఇంకొకరు అన్నట్టు ఉండాలి కానీ గిట్లనా? ఏ మాట కామాటేనోళ్ళ లగ్గాలంటే వెనకటి కథనే అలాగుండేనోళ్ళ. పెండ్లైపోయి అప్పగింతలు ఒడిచిపోయినాక పెండ్లి పిల్లను అత్తగారింటికి ఎడ్ల బండ్లలో దోలుకపోయేటోళ్ళు పిల్లగానోళ్ళు. ఇక అటెనక ఆటోలలో తీసుకుపోయేది. ఆ చిన్నపాటి ఆటోలనే ముక్కు చీదుకుంటేనేమో పెండ్లి పిల్ల, గాలు ఊదుకుంటేనేమో పెండ్లి పిల్లగాడు. ఇక చుట్టాలు గిట్టాలు ఇట్లా మందకు మంది ఇరుకుటంలోనే కూర్చునేది. ఇక కొందరు రైలు బండ్లలో కూడా పట్టుకపోయేటోళ్ళు ఖర్చు కలిసి వస్తుందని. కానీ జమానా మారింది. ఇప్పుడు పైసలు లేకున్నా అప్పు చేసి మరి కార్లలోనే పట్టుకపోతుర్రు. లేకుంటే నామోషి అవుతురు పెండ్లి పిల్లని కార్లో పట్టుకోకపోతే కదా. ఇక ఇవన్నీ కాదు, ఒక పెండ్లి పిల్లగాడు పెండ్లి పిల్లను కారు కాదు, బస్సు కాదు, రైలు కాదు, ఎడ్ల బండి అసలే కాదు ఇంటికి ఎట్లా పట్టుకపోయిండో ఎరికేనా? చూడరి. మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలా ఒక రాజకుమారుడికి రోజు కలలు కచ్చే రాజకుమారుడు ఒకసారి నిజంగానే తెల్లని రెక్కల గుర్రంలు వచ్చి ఆమె రాజ్యాన్ని పట్టుకపోతాడు కదా. సేమ్ అట్లనే ఒక పెళ్లి కొడుకు కూడా చేసిండోలా. కథలల్లా రెక్కల గుర్రంలో పట్టుకపోతే బయట ఇగో ఈ గాలిమోటల భార్యని ఇంటికి పట్టుకపోయిండు. వీళ్ళది హర్యానా రాష్ట్రంలోని ఒక చిన్న ఊరు. అయితే పెళ్లి పిల్లగానికి ఒక కాయిష్ ఉండేదట. పెండ్లు అవుడుతోనే నా ఇంటామను హెలికాప్టర్లోనే మెట్టింటికి పట్టుకత్తా అని ఎప్పటి సందో అనుకున్నాడు. అట్లా అని పిల్లగాడేం పైసలు గాలోడు కాదు, సాదా సీదా మధ్య తరగతే. కానీ కాయిష్ పెద్దది చేసుకున్నాడు కదా, అందుకే భార్య కోసం 4 లక్షలు ఖర్చు చేసి మరి ప్రైవేటు గాలి మోటార్ను బుక్ చేసుకున్నాడు. లగ్గం చేసుకున్నాక ఇగో ఆమెను ఇదే గాలి మోటార్లో కూసబెట్టి ఇంటికి పట్టుకచ్చుకున్నాడు. ఇక ఊరికి గాలి మోటార్ లచ్చడుతోనే జనాలు ఒక పర్షనవుడా. ఇక పెళ్లి పిల్లదైతే ఒక సంబరం కాదు, జిందగీల కారే ఎక్కలే. అసంటిది నా పెనిమిటి గాలి మోటార్ల పట్టుకొచ్చిండు అని గాలిలో తేలిపోతాంది. నిజంగా పెళ్లి పిల్లగాని కాయిషిపో అంత బరాబరే ఉన్నది. కానీ కొత్త మురిపం కాబట్టి గట్టనే ఉంటది పట్టు అని గులిగేటోళ్ళ నోళ్ళు నువ్వే ముయ్యాలి పెళ్లి పిల్లగా. కొత్త మురిపమైనా ఏడాదినాకైనా ఇంటా మీద చూయించే పాయనంలో ఫరక్ రానియకు, అటెనక ఇజ్జత్ దియకు అని సుటపోలు చెవుల శుద్ధులు చెప్తురట. లేచింది నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం అని పాటలు పాడుకుంటూ సంబరపడతాం కదా. ఆడోళ్ళంటే వంటింటి కుందేలు కాదు, రాజ్యాన్ని ఏలే మహారాణులు. ఆకాశంలో సగం అన్నింటా సగం అనుకుంటా మురిసిపోతుంటాం. ఇక ఇంట్లో పెత్తనం ఆడోళ్ళదే అంటుంటారు. పిల్లగాడు పెండ్లం మాట ఇని ఎవరిని గాంతలేడని గులిగేటోళ్ళు కూడా ఉన్నారు. కాలం మారింది, ఆడోళ్ళదే రాజ్యమైపోయిందని ఉపన్యాసాలు దంచుతుంటారు కదా. కానీ గట్లుండదని తాపుకోసారి రుజువైతేనే ఉన్నది. అదెట్లనో ఇక మీరే చూడురి. ఇగో ఈడ సర్పంచ్ ఎలక్షన్లలో గెలిచిన వాళ్ళకు ప్రమాణ స్వీకారం కార్యం నడుస్తుంది. ఇక వీళ్ళు చేస్తున్నారు చూడండి మీరు. निर्वाचित हुआ हूँ, ईश्वर को साक्षी मानकर शपथ लेता हूँ, ఇంట్లో వింత ఏమున్నది, విడ్డూరం ఏమున్నది అని అంటారా? చెప్తా, ఆడికే అత్త అన్న. అయితే ఇమానం తింటున్నారంటే వీళ్ళే సర్పంచులు అని ఫిక్స్ అయిపోయారు కదా. ఏ గట్ల కాకుర్రి, వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్లల్లా గెలవలే, అసలు ఓట్లల్లా నిలబడు కూడా నిలబడలే. కానీ వీళ్ళ భార్యలు ఓట్లల్లా నిలబడ్డారు, గెలిచిర్రు, సర్పంచులు అయ్యిర్రు. కానీ భార్యల వంతుకు భర్తలు ప్రమాణం తింటుర్రు అన్నట్టు. వరెవ్వా చూసినావా, భార్యలు బాధపడతారని వాళ్లకు ఇమానం తినిపించే బాధ కూడా ఉండదని భర్తలే ముంగట వడి చేస్తున్నారు కదా. కథకున వాడెత్తు. ఇక ఇప్పుడు చెప్పుండ్రి కథ ఎట్లున్నదో. అంటే ఆడోళ్ళు సర్పంచులైతే పెత్తనము పెనిమిటిది అన్నట్టు. ఆఖరికి ప్రమాణ స్వీకారం కాడికెళ్లే షురూ చేసిర్రు వీళ్ళు. ఇక రాను ఇంకెట్ల పెత్తనం చూయిస్తారో సపరేట్ గా చెప్పాలనా. పేరుకు మాత్రం ఆడోళ్ళు సర్పంచులు అని నడిపించేది మాత్రం మొగోళ్ళు. ఎన్ని చదువులు చదివినా
ఎన్నేళ్ళు గడిచినా దునియా ఎంత ముంగిటికి పోయినా ఇది మాత్రం మారతలేదు పట్టు చాలా జాగలల్లా అన్నట్టు ఇది ఏడనో చెప్పలేదు కదా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనొల్లా. ఇప్పుడు మన ముచ్చట్లకు దొంగలచ్చిర్రు అన్నట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్లు మీకు చూపించాలన్నట్టు. ఊకోవా మన ధూమ్ధాంలో దొంగలెందుకు అని అంటారా? ఆగురి దొంగలంటే గజ దొంగలు, దోపిడీ దొంగలు, బ్రాండ్ సీసాల దొంగలు, పర్సు దొంగలు, గొలుసు దొంగలు, దొంగలకే దొంగలు గిట్లా ఉంటారు కదా. కానీ ఇప్పుడు మీకు చూపించే దొంగ మీరెన్నడూ కని విని ఎరుగని దొంగ. అసలు ఆ దొంగను చూస్తే కాదు, దొంగతనం చేసే తరిక చూస్తేనే మీకు చక్కరచ్చుడు ఖాయం. అసలు నన్ను అడిగితే గిట్లా కూడా ఉంటారా, గిట్లా కూడా దొంగతనాలు చేయొచ్చా అని మీకే పర్షాన్ అనిపిస్తుంది. ఇది పక్కా. ఏందవ్వా గంతగానని చెప్పబడితివి? ఇంతకు ఎవలా దొంగోడు, ఏం ఎత్తుకపోదామని చూసిండు, ఎట్లా దొంగతనం చేసిండు అని అనుకోరి. ఆ దొంగోని దర్శనం చేసుకోరి మరి. ఇగో ఈడ ప్రతిజ్ఞ నడుస్తున్నది కదనొల్లా. వీళ్ళు ఎవలంటే తమిళనాడు డిఎంకే లీడర్లు. ఈ ప్రతిజ్ఞ ఎందుకోసం అంటే అక్కడ హిందీ మీద ఏదో పోరాటం నడుస్తుంది కదా, మాకు హిందీ అద్దు తమిళం ముద్దు అని అనుకుంటా లీడర్లు ప్రతిజ్ఞ ఎత్తాండ్లు. అయితే ఈ ప్రతిజ్ఞలా దొంగోడు ఈ లీడర్ల పర్సులు కొట్టేసిండా ఏంది అని అనుమానపడేరు. కొట్టేసింది దొంగలు కాదు, లీడరే దొంగ అయిపోయిండు. అగగగ ఈడ చూడుర్రి మీరే. అగ్గగ్గగ్గగ్గో గాన్న చూసినవా అనొల్లా. ప్రతిజ్ఞ చేసుకుంటేనే అటుకెళ్ళి ఉన్న అక్క చేతికున్న బంగారు గాజును కొట్టేసే ఉపాయం చేస్తాండు. అగో ఓసి నీ కథ సల్లగుండా. ప్రతిజ్ఞ చేసేటప్పుడు కూడా దొంగతనం ఏందో అన్నట్టు ఇట్లా గాజులు ఎత్తుకపోయే ఉపాయం చేసినాయనే కౌన్సిలర్ అట. ఇంకా కౌన్సిలర్కు గిదేం పని కావచ్చు? ఈయన గాజును మాయం చేస్తా అంటే పక్కకున్నామే చెయ్యి పక్కకు నూకినా గాని ఇగో ఈ లీడర్ మాత్రం కళాపోషణ మాత్రం ఆపుతలేడమ్మా. మొత్తానికి ఈ లీడర్ గారి దొంగతనము ఫెయిల్ అయిపోయింది. గాజును కొట్టేద్దామని చూసినా ఆయనతోని కాలే. అట్లున్నది కథ. అయితే కొన్ని ప్రైవేట్ దవాఖాన్లలో ఎట్లుంటుందంటే, అన్ని కాదు మళ్ళా చెప్తున్నా, కొన్ని ప్రైవేట్ దవాఖాన్లలో కథ ఎట్లుంటుందంటే, చిన్న బీమార్ వచ్చిందని ట్రీట్మెంట్ కోసం పోతే ఇంకా చేసేపు అయితే పానమే పోతుంది, అర్జెంటుగా టెస్టులు చేయించాలి, ఆపరేషన్ చెయ్యాలి, ఒక రోజులా పైసలు తయారు చేసుకోరి, అటెనక మీ ఇష్టం మేమేం చేయలేమని గిట్లా ఆగమాగం పట్టిస్తారు కదా నొల్లా. ఇంకా కొన్ని దవాఖాన్లను అయితే శవానికి కూడా ట్రీట్మెంట్ చేసి పైసలు గుంచుతుంటారు. అసలు దవాఖాన్లు అంటేనే దందాలు అన్నట్టు అయిపోయింది. అసోంటి దందాల దవాఖాన్ల డాక్టర్ల ఇజ్జత్ తీసి కుప్ప పెట్టేందుకు ఒక పేషెంట్ ఏం చేసిండో ఎరికేనా? రోడ్డు మీద చూడూరి పేషెంట్ ఆగమాగం చేస్తాడు కదా. ముచ్చటేందంటే, అయ్యో సీరియస్ పేషెంట్ గట్ల బయటకు వచ్చేది పిస్సోడా మంచోడా అనుకోగలరా? ఈమె మంచోడి దవాఖాన ఎంత పిసదో రుజువు చేసేందుకు ఈ పని చేసిండు. ముచ్చటేంటంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనట అయితే ఈ పేషెంట్ మరణించింది. అంతా శాత కాకుండా అవుతుందట. మంచంలోకి వెళ్ళి లేవలేకుండా అవుతుంది. ఇంట్లో ప్రైవేట్ దవాఖానకు తోలుకొచ్చారు. పేషెంట్ అచ్చుడుతోని దవాఖానలు మస్తు సంబరాలు చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిరట. ఈ గ్లూకోజు ఆ గ్లూకోజులు పెట్టుకుంటా ఈ సూది ఆ సూది పొడుచుకుంటున్నారు. జరసేపటికి ఈయన కోమాలకు పోతాడు, జరసేపు అయితే చచ్చిపోతాడు, ఆపరేషన్ చెయ్యాలి, పైసలు బాగా ఖర్చు అవుతాయి, పైసలు వనకరాక్కోర్రి అని డాక్టర్లు ఈ పేషెంట్ ఇంట్లోనే బెదిరించినట్టు చేసారు. ఇదంతా పేషెంట్ ఉన్నారు. మోస్ట్లీ నాకేదో మన శాతగా దవాఖానకైతే వీళ్ళేది కోమా అంటున్నది గజ్జుమన్నాడు. డాక్టర్లు లేని రోగాలు అంటగట్టి నాటకం ఆడుతున్నని అర్థమైంది. గ్లూకోజ్ సీసాలు పైపులతోని బెడ్ మీదకి వెళ్ళేసి బెడ్ మీదకి వెళ్ళి బయట కొనుకొచ్చింది. నేను కోమాలో లేను, నా పానం మంచిగానే ఉన్నది, నాకేం పెద్ద బీమార్ రాలే, పైసల కోసం కోమా గీమా అనుకుంటా డాక్టర్లే లేనిపోని భయాలు పెడుతున్నారు, నేను ఆరోగ్యంగానే ఉన్నా, కావాలంటే చూసుకోరనుకుంటా ఈ పేషెంట్ ఇట్లా అందరినీ నిలదీసి పేషెంట్ ఇట్లా చూసినాక అందరు పరిశాన్ అయ్యారు. కోమాలకు పోతాడని చెప్పిన డాక్టర్లకు సిగ్గు కనిపించినట్టున్నది. సహాయం అందుకున్నారు. ఇంకా కొందరు ఆడికైనా కనబడకుండా తప్పించుకున్నారు. దానికి పైసలు గుంజేందుకు కొన్ని ప్రైవేట్ దవాఖానలు చేస్తున్న దొంగ ట్రీట్మెంట్లు ఈ అన్నకి ఇట్లా బయట పెట్టిందన్నట్టు. నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా. కాదు, ఈ దవాఖానలు అంటే దేవాలయం అంటారు. వీడికంతా వచ్చిన బీమారు పోతుందని నమ్మకం పెట్టుకుంటారు. అసలు పైసల కోసం లేని బీమార్లు అంటగట్టి ఆగబట్టించుడు ఈ డాక్టర్లకు న్యాయమా? అసలు పానాలు కాపాడేందుకు దవాఖానలు పెట్టిరా, లేకుంటే ఆస్తులు పుంజుకునేందుకు పెట్టిరా ఖాతా గాని
ఇగో ఇటువంటి దవాఖానలు చేయబట్టి మంచి మంచి దవాఖానలు కూడా నమ్మకం తెలియలేదు వాళ్ళ. ఈ టెస్టులు చేయాలి ఆ టెస్టులు చేయాలని నియ్యతగా చెప్పినా గానీ పైసలు గుంజేందుకే మనల్ని బెదరగొడుతున్నారని అనుమానపడాల్సి వస్తుంది. అంతేనా కాదా? మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలను, చెత్త చెదారం లేకుండా చూసుకోవలను, తడి చెత్త పొడి చెత్త వేరు చేయవలను, చెత్త వల్లనే ఎన్నో రోగాలు వచ్చును. ఇట్లా చిన్నప్పటి సంది బుక్కులలో చదువుకుంటూనే ఉన్నాం. బయటికి పోతే ఇటువంటి రాతలు బొచ్చడు కనబడతాయి కదా. అయితే ఇప్పుడు మనం ఒక రైలు ఎక్కుదాములా. రైలు బండి అన్నప్పుడు జనాలు ఉంటారు, జనాలు ఉన్న కాడ చిన్న చిన్న చెత్త కూడా జామ్ అవుతుంది. ఇక అటెనక చెత్త నూడ్చేటోళ్ళు వస్తారు, సాఫ్ సఫాయి చేసేటోళ్ళు కూడా ఉంటారు అనుకోరి. మన అదృష్టం వాళ్ళు జల్దినట్టే. అయితే ఇప్పుడు ముచ్చట ఏందయ్యా అంటే, ఈ రైలు బండ్ల ఎక్కడి చెత్త ఆనే ఉన్నదట. అంతల్ని ఒక పెద్ద సారు ఎంత తెలివికల పని చేసిండయ్యా అంటే, రైలు బండ్లా ఇగో ఈ పని చేసిండు. అందులో ఉన్న చెత్తను బండి నడుతా అంటేనే పార పోసుకుంటా ఉన్నాడు. మరి ఇట్లా పార పోసేటైనే ఎవరన్నా చదువు సంధ్య లేనోడా లేకుంటే దివాననా అంటే అది కాదు, రైల్వేలలోనే పనిచేసే పెద్ద సారట. ఈయన బండెక్కినాక పక్క పొంటి చెత్తాశేదారం కనబడ్డది. గట్లెట్ల రైలు బండ్ల చెత్త ఉంటది అని గరమైండు. సరే ఇక అక్కడ దాకా మంచిగానే ఉన్నది. ఇక అతి తెలివికి పోయి అందులో ఉన్న చెత్త అంతా ఇగో ఇట్లా పార పోసుకుంటా ఉన్నాడోల్లా. అసలు అది ఏమి తెలివి అనుకోవాలి. గట్ల బండి పోతుంటే చెత్త ఎట్లా పడితే గట్ల వారబోస్తే ఏందన్నట్టు. అంటే రోడ్డు మీద చెత్త చెదారం పేరుకోవదా? కింద జనాలు ఉంటే వాళ్ళ మీద పడదా? లేకుంటే ఆ గాలికి డబ్బాలల్లో ఉన్నోళ్ళ మీదకి పోదా? అసలు కొంచెమన్నా సోయి లేకుంటే ఎట్లా అన్నట్టు. అట్లెట్లా చెత్త వారబోస్తావు, మా మీద పడుతున్నది అని ప్యాసింజర్లు అంటేనే ఏమంటాడు, ఇంకా పని లీగిలించుకుంటా కిస్స కిస్స నవ్వుకుంటా నన్ను చూడుర్రి నా పనితనం చూడుర్రి అని అనుకుంటా ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ये है इंडियन रेलवे की हालत। सीनियर कर्मचारी सारा कूड़ा उठा के बाहर फेंकते हुए। రైల్వేల పనిచేసే పెద్ద ఆఫీసరే గిట్ల చేస్తే ఇక కడమోళ్ళు ఇంకెట్లా చేయాలి? రైలు బండిలా స్వచ్ఛ భారత్ చేయబోయి అంత గాయ చేసిండని జనాలు పొట్టు పొట్టు తిట్టుకున్నారు. ఆఖరికి రైల్వే ఆఫీసర్లు ఇగో ఈ స్వచ్ఛ భారత్ సార్ను సస్పెండ్ చేసి ఇంట్లోనే నీకు తోచినట్టు సాఫ్ సఫాయి చేసుకోపో అని సాగదోలిరట. అదన్నట్టు ముచ్చట. అధ్యక్ష, ప్రతిపక్ష నేతలు సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అధికార పక్ష నేతలు అహంకారంతో విర్రవేగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ మంత్రి గారి మాటలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అయితే అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా గిట్లనే నడుస్తాయి కదా వాళ్ళ మీటింగులు. ఇక అప్పుడప్పుడు జర పంచాదులు గట్టి కూడా అవుతాయి. అప్పుడు సభను వాయిదా చేసుడు లేకుంటే వాకౌట్ చేసుడు లీడర్లను సస్పెండ్లు చేసుడు అవుతుంటుంది. కానీ ఒక పార్లమెంట్లో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, సస్పెండ్లు కూడా లేవు, వాకౌట్లు కూడా లేవు. డైరెక్ట్ ఈ కథ నడిచింది. ఓష్ని కథ సల్లగుండా ఇదేదో యుద్ధ భూమి అనుకోగల. కాదు కాదు, పార్లమెంటు సెర్బియా పార్లమెంటు మీటింగులు గిట్ల నడుస్తున్నాయి. మరి అధికార పక్ష లీడర్లకు ప్రతిపక్ష లీడర్లకు నడుమ ఏదో బిల్లు మీద పంచ స్టార్ట్ అయింది. కథం ఇక ఒకరి మీద ఒకరు కోడిగుడ్లు ఇసిరేసుకునుడు, పొగ బాంబులు వేసుకునుడు, వాటర్ బాటిళ్లతో కొట్టుకునుడు, అద్మానం కగ్గిపెట్ట. అసలు అది పార్లమెంట్ అనుకున్నారా లేకుంటే గల్లీల్లోళ్ళే అనుకున్నారా? చూస్తేనేమో అందరు సూటు బూట వేసుకున్నోళ్ళే, కానీ గిట్లా పొట్టు పొట్టుది అనుకున్నారు. అయినా పార్లమెంట్ లోపలికి బాంబులు పట్టుకొచ్చుకొని లీడర్ల మీద వేసుకునుడేందో, కోడిగుడ్లు తెచ్చుకుంటుంటే కావరు కాస్టోళ్ళు ఏం చేసిరు ఏందో ఏమో పోరి. కొన్ని దేశాలలో గిట్లా చిత్ర విచిత్రమైన పార్లమెంట్ మీటింగులు నడుతుంటాయి. గివ్వులు అయ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.